ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్ట భవనం జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న లింగమనేని రమేష్ దే అని తెలిపింది. లింగమనేని రమేష్ స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లోని పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న భవనం అని నేరుగా చెప్పుకుంటానే ఆ సర్వే నెంబర్లన్నింటినీ కూడా ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే మ్యాప్ల ఆధారంగా చూస్తే ఈ సర్వే నెంబర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నివాసం ఉంటున్న కరకట్ట భవనాన్ని చూపుతున్నాయి. దాంతో పాటు ప్రభుత్వంతో రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉన్నట్టు లింగమనేని రమేష్ ధృవీకరించారు. లింగమనేని రమేష్ దే ఈ బిల్డింగ్ అన్నది అందరికీ తెలుసు, కానీ దీని వెనుక ఒక పెద్ద డ్రామా కూడా గతంలో నడిచింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే అప్పటి జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా వాస్కోడి గామా ఏ విధంగా అయితే పడవలు వేసుకొని వచ్చి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారో అదే తరహాలో ఆయన పడవల మీద ప్రయాణం సాగిస్తూ కృష్ణానది గర్భంలో ఈ బిల్డింగ్లన్నీ కట్టేశారు. వీటన్నింటినీ మేము కూల్చిపడేస్తాం, కృష్ణానదిని కాపాడుతామని ప్రకటించారు. అందులో లింగమనేని భవన్ కూడా ఉంది. ఇవన్నీ కృష్ణానది గర్భంలో నిర్మించారు, అక్రమంగా నిర్మించారు. అయితే ఇంతలోనే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అదే ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు హైదరాబాద్ లోనే ఉంటా, తెలంగాణలో కూడా టీడీపీని గెలిపించిన తర్వాతే ఏపీకి వెళ్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు ఏపీకి రావాల్సి వచ్చింది. నారా లోకేష్ గారి మాటల్లో చెప్పాలి అంటే కట్టుబట్టలతో అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత లింగమనేని భవన్ లో చంద్రబాబు నాయుడు గారు స్థిరపడిపోయారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి ఉండడం ఏంటి అని ప్రశ్నించినప్పుడు లింగమనేని రమేష్ ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేశారు. అది నాదే, నేనే నిర్మించాను, కానీ దాన్ని ల్యాండ్ పూలింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశాను. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి, దాన్ని ఉంచుతారా కూల్చుతారా అన్నది ప్రభుత్వ ఇష్టం, నాకు సంబంధమే లేదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేద్దానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పటికీ కూడా లింగమనేని రమేష్ చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించిన బయట సజీవంగానే ఉంది. మరి లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేసామంటున్నారు కదా, దాన్ని ఏదో ఒకటి చేయండి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అవును అది లింగమనేని రమేష్ దే, కానీ ప్రస్తుతం పరిపాలన సాగాలి కదా, ఇక్కడ అన్ని బిల్డింగ్లు అన్ని ఏమీ లేవు, కాబట్టి నేను ముఖ్యమంత్రిగా దాన్ని తాత్కాలికంగా వాడుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది లింగమనేనిదే, అది ప్రభుత్వానికి ఇవ్వలేదు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. లింగమనేని రమేష్ మాత్రం నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను, ఇక ప్రభుత్వ ఇష్టం, నాకు సంబంధం లేదని ఆ రోజు మాట్లాడారు. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు లింగమనేని రమేష్ అది ప్రభుత్వ భవనమే, నేను ఇచ్చేశాను ప్రభుత్వానికి అని ధృవీకరించారు, ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చేశానని. ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది ప్రభుత్వ భవనం కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటుందో లేకుంటే ఇంకోటి ఏమైనా చేస్తుందో అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట మార్చేసి, లేదు అది ప్రభుత్వ భూమి కాదు, లింగమనేని రమేష్ దే, నేను అద్దెకుంటూ ఉన్నాను, అద్దె కూడా చెల్లిస్తూ ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడానికి 2 కారణాలు. లింగమనేని రమేష్ చెప్పింది నిజం, ఇది ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ఇచ్చేశారు అని చెబితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమో అన్న భయం ఒకటి కాగా, లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించేందుకు డబ్బులు తీసుకున్నారు అన్న ప్రశ్న వస్తుందని చంద్రబాబు నాయుడు గారు లేదు అది లింగమనేని రమేష్ దే, నేను అద్దె చెల్లిస్తూ ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట మార్చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడి నుండి పక్కకి కదలలేదు. ఇప్పుడు లింగమనేని రమేష్ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తన అఫిడవిట్ లోనే పరోక్షంగా ఆ బిల్డింగ్ నాదే అని ధృవీకరిస్తున్నారు. ఇదే లింగమనేని రమేష్ గతంలో దాన్ని ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశాను, నాకు సంబంధమే లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ రోజు అఫిడవిట్ లో అది తనదే అని చూపెడుతున్నారు. దాంతో పాటు రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉందని చెప్తున్నారు. అంటే దీనికి ప్రభుత్వం నుంచి రెంట్ వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఏది నిజం? లింగమనేని రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాక్షి మీడియా కూడా ప్రముఖంగా ఈ అంశాన్ని ప్రస్తావించింది, కథనం రాసింది. కాబట్టి ఇప్పుడు లింగమనేని రమేష్ స్పందించి ఆ బిల్డింగ్ ఎవరిది, ప్రభుత్వానిదా లేకుంటే లింగమనేని రమేష్ దేనా, లేదు ప్రభుత్వానికి ఆ రోజు ఇచ్చేశాను అన్న స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే మరి ఈ రోజు ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఈ ఆస్తులు ఈ భవనాలన్నీ ఎక్కడివి, ఎవరివి, ఆ రెంటల్ అగ్రిమెంట్ దేనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఉంది అన్నది స్పష్టత ఇవ్వాలి.